ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోనుతో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు దీర్ఘాయుష్మంతునిగా చేసేవాడుగా ఉంటున్నాడు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము ఆ యొక్క దీర్ఘాయుష్మంతులుగా చేయబడాలి అంటే దావీదు అనుసరించినటువంటి మాదిరిని మనము కూడా అనుసరించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను మనము పాటించినప్పుడు మన జీవితంలో మనమును కూడా దీర్ఘాయుష్మంతులుగా చేయబడతామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 119వ కీర్తన 165వ వచనంలో అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు అని అంటున్నాడు. ఇలాగున మనము దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆచరించి మన జీవితాల్లో వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆ యొక్క దీర్ఘాయుష్మంతులుగా చేసి ఆయన మనల్ని దీవించేవాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని క్షేమం కలుగుటకై నీ దేవుడని యెహోవా సర్వకాలం నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన కట్టడలను ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు మనము దీర్ఘాయుష్మంతులంగా చేయబడమే కాకుండా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మనం పొందుకునే వారంగా ఉంటాం. కనుక వాక్యానుసారంగా మనము దావీదు వలె జీవించి అనేకులకు మనము దేవుని యొక్క మాటలు తెలియజేసేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనమును దావీదు వలె దీవించబడాలి అంటే దావీదు అనుసరించిన మాదిరిని మనం అనుసరించవలసిన వారంగా ఉంటున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారిని విడిచిపెట్టకుండా వారిని మనము దేవుని ప్రేమను బట్టి ఆదరించినప్పుడు వారు కూడా దీవించబడి నీ జీవితంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా చేయబడతావు. అనేకులు స్వార్థప్రియులుగా మారిపోయి వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను వారు చూసుకోకుండా ప్రేమ, ఆదరణ, ఆప్యాయత దూరం చేసి వారి జీవితాలు అశాంతిని నింపి వారు శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. అలాగే మనం కాకుండా ప్రభు సహాయం చేయనుగాక.